అయితే ఈరోజు సభ్యులు ఏదైతే సహచర మంత్రివర్గ సభ్యులు పేరు తీసుకొని లేదా వాళ్ళకు సంబంధించిన కంపెనీ ఇది అని ఏదైతే చర్చ చేస్తున్నారో అధ్యక్ష, ఇది వాళ్ళు కనిపెట్టి లేకపోతే వాళ్ళు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదు అధ్యక్ష. మా ప్రభుత్వము ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ రంగారెడ్డి జిల్లా మా ప్రభుత్వమే దీనికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించిన అనుమతులను కూడా పరిశీలించండి, చర్య తీసుకోండి అని చెప్పి మా ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఇందులో ప్రతిపక్షం ఫిర్యాదు కానీ లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ తప్పిదం జరుగుతుంది, ఇక్కడ ఎవరో మంత్రులకు ఇందులో పాత్ర ఉందని మాకెవరు ఫిర్యాదు చేయలేదు అధ్యక్ష. నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, సభ్యులు ఏదైతే వివాదం లేవనెత్తాలని ఒక మంత్రి మీద బురద జల్లాలని వాళ్ళ అక్కసు అసూయ వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఇలాంటి బ్లాక్ మెయిల్లు ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ ఈ ప్రభుత్వం దగ్గర జరగదు. ఈనాడు ఏదైతే 2008-2025 నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కానీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. కాబట్టి మేము నోటీస్ ఇచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకొని మిగతా అనుమతులకు సంబంధించి ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే ఈ ప్రభుత్వము, మా అధికారులు. కాబట్టి వీళ్ళు కొత్తగా ఇందులో కనిపెట్టి కానీ నిజంగానే మా మంత్రులకు ఇందులో పాత్ర ఉంటే ఈ నోటీస్ ఇవ్వడం కానీ ఈ నోటీస్ మీద పన్నులు వసూలు చేయడం కానీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా చేసిందా అధ్యక్ష? ఈరోజు మా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా రూపాయి గండి పడకూడదు, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలి అని ఈరోజు మా ప్రభుత్వం, మా అధికారులు నిజాయితీతో, మా మంత్రులు చిత్తశుద్ధితోని చేపట్టిన చర్యల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయినా వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈరోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు విచారణ కావాలని. అధ్యక్ష, తమరి ద్వారా ప్రతిపక్షానికి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కించి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన